హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్ దికొండ. వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే సక్సెస్ కావాలంటే లైఫ్లో నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ని ట్రెమెండస్గా నా వీడియోస్ ద్వారా నేను మీకు అందించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఈ 4 దశల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ 4 దశల నుంచి మనం ముందుకు వెళ్ళగలిగితేనే మనకు పెద్ద సక్సెస్ వస్తుంది. అంటే పర్ మంత్ 1 lakh, 2 lakh, 5 lakhs చెక్ ఏవైతే మనం నెట్వర్క్ మార్కెటింగ్లో మాట్లాడుకుంటామో అవన్నీ కూడా మనకు పొందాలంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఈ 4 దశల నుంచి ముందుకు పోవాలి. మరి అవేంటో మనం చూద్దాం. సో చాలా మంది కొత్త వాళ్ళు ఈ బిజినెస్లోకి జాయిన్ కాగానే సో ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ప్రతి ఒక్కరు ఈ ఫస్ట్ దశలో మనం స్టార్ట్ చేస్తాం, రైట్? న్యూ పర్సన్. ఈ వ్యక్తి ఎట్లాంటి వాడంటే గాల్లో దీపం లాంటి వాడు అనమాట. సో అది ఎప్పుడైనా ఆరిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే బయట ఉండే ఎన్నో దుశ్శక్తులు మన మీద అటాక్ చేస్తుంటాయి. అంటే నెగిటివ్ పీపుల్ మనకు వచ్చిరాని నాలెడ్జ్ ఉన్న మనకి సో అటాక్ చేసి నెగిటివ్ మాట్లాడే అవకాశం ఉంటుంది. సో చాలా మందికి మీరు ఇక్కడ బిజినెస్ గురించి చెప్తూ పోతుంటే ఇక్కడ ఎవరు కూడా రాకపోవచ్చు. ఇంటర్న్ ఉల్టా మనల్ని ఎందుకు బిజినెస్ చేస్తున్నారని అంటారు తప్పితే మనకైతే సపోర్ట్ చేయరు. సో మీరు చాలా మందికి చెప్తూ పోతారు, బట్ ఎవరు కూడా బిజినెస్లోకి రారు, స్టార్ట్ చేయరు, ప్రోడక్ట్ కూడా కొనరు. ఇక్కడ నియర్లీ 60% ఆఫ్ ద పీపుల్ క్విట్ చేస్తారు, బిజినెస్ని విడిచిపెట్టేస్తారు. ఇది వర్కౌట్ కావట్లేదు, ఇది అసలు నడవదు కావచ్చు అని ఒక అపోహలను పెట్టుకొని దీన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. ఫస్ట్ దశలో మీకే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రపంచంలో ఏ కంపెనీలో తీసుకున్న సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసింది ఇక్కడే. మన క్వాలిఫికేషన్ ఎక్కువ ఉందనో, రైట్, నాలెడ్జ్ ఎక్కువ ఉందనో మనకి డైరెక్ట్గా 3 దశల్లో 4 దశల్లో మనలో మంచి పెద్ద పిన్ లెవెల్లోనో ఏ కంపెనీ మనకి ఇవ్వదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద స్టేటస్ నుంచి వచ్చైనా స్టార్ట్ చేయాల్సింది మొదటి దశలోనే మొత్తం కూడా టఫ్ ఉంటుంది. సో అక్కడ చాలా నెగిటివ్ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ నుంచి 40 to 50% ఆఫ్ ద పీపుల్ మిగులుతారో వాళ్ళు రెండో దశలోకి వస్తారు. రెండో దశలో మీరు కొంతమందికి చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు, రైట్? చెప్తుంటే కొంతమంది రాకపోవచ్చు అండ్ కొంతమంది మాత్రమే రావచ్చు. వచ్చిన వాళ్ళు ఏదో ఒక్కసారి మీరు చెప్పినందుకు మాత్రమే మీ ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు, అంతే తప్ప వాళ్ళు రెగ్యులర్గా పర్చేస్ చేయరు లేదా బిజినెస్ని చేయరు. మీరు పిలిచే మీటింగ్స్కి రాకపోవచ్చు. ఇది రెండో దశ, రైట్? రెండో దశలో కూడా మీరు పెద్ద సక్సెస్ని చూడలేకపోవచ్చు. సో అయినా పర్లేదు ఫ్రెండ్స్, హార్డ్ వర్క్ చేయాలి, కొట్లాడాలి, ఫైట్ చేయాలి, ముందుకు పోవాలి, రైట్? లీడర్ అనేవాడు ముందుకు పోవడానికి ఇక్కడ నుంచి వచ్చిన 50% పీపుల్లో ఇంకో 50% పీపుల్ ఇక్కడ క్విట్ అవుతారు. అంటే ఒక 25% పీపులే థర్డ్ దశకి వెళ్ళగలుగుతారు. మూడో దశలో మనకి ఒక హోప్ అనేది వస్తుంది. కొంతమంది ఎప్పుడైతే మీరు చెప్పిన వాళ్ళు చాలా మంది జాయిన్ అవుతుంటారు, ఇప్పుడు బిజినెస్లోకి మీ టీంలోకి వస్తుంటారు. మీరు ప్రోడక్ట్ కొనమంటే రెగ్యులర్గా కొంటుంటారు. ప్రతి నెల కంపెనీ చెప్పిన ఆ పీవీని పర్చేస్ చేస్తుండొచ్చు. సో అప్పుడు మనకు హోప్ వస్తుంది, బిజినెస్లో పెరుగుతుందని. తలుకుమంటూ కొంతమంది మన మీటింగ్స్కి రమ్మంటే కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీకు లీడర్స్ ఐడెంటిఫై కాకపోవచ్చు. ఇక్కడ అయినప్పటికీ ఇంకా నేనే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మీ టీంలో ప్రాపర్ లీడర్ దొరకకపోవచ్చు. అయినప్పటికీ మీరే హార్డ్ వర్క్ చేస్తుంటారు. కొంతమంది చేయడం ద్వారా బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చిన్న పిన్ లెవెల్స్ మనం అచీవ్ చేసే అవకాశం ఉంటుంది, అంతే తప్ప పెద్ద సక్సెస్ని చూడకపోవచ్చు. కొద్ది గొప్ప ఇన్కమ్ ఇక్కడ వస్తుంది. 10,000 టు ఒక 50,000 లోపు ఇన్కమ్ మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి కేవలం ఒక 10% పీపుల్ మాత్రమే ఫోర్త్ ఫేజ్కి వెళ్తారు. ఫ్రెండ్స్, ఫోర్త్ ఫేజ్ ఏంటంటే గోల్డెన్ ఫేజ్, రైట్? గోల్డెన్ ఫేజ్, సక్సెస్ ఫేజ్ ఇది, రైట్? ఇక్కడి వరకు ఎవరైతే నిలదొక్కుంటారో వాళ్ళకు లైఫ్లో అత్యంత పెద్ద ఇన్కమ్, ఏ ఇండస్ట్రీలో చూడని ఇన్కమ్
ఈ బిజినెస్ ద్వారా, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనం పొందొచ్చు. సో ఆ 10% పీపుల్, ఇక్కడ వచ్చిన 100 పీపుల్లో 10% పీపుల్ మాత్రమే ఇక్కడికి వస్తారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆ 10% పీపుల్కి చాలా మంది మీరు చెప్తుంటే చాలా మంది బిజినెస్లోకి జాయిన్ అయిపోతుంటారు. మీ సక్సెస్ చూసి వస్తుంటారు. రెగ్యులర్గా కొనేవాళ్ళు, వాళ్ళ టీంలలో కొనేవాళ్ళు, మీటింగ్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. మీ టీమ్స్లో పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతుంటాయి. మీ బిజినెస్ మీ ఊరు, మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్ దాటి కూడా వెళ్తుంది. మీ చేతికి అందని బిజినెస్ పెరుగుతుంది. మీ బిజినెస్ మీ చేయి దాటిపోవాలి. పోతేనే అప్పుడు మన పెద్ద బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్లో పెద్ద బిజినెస్ పొందుతాం. ఇక్కడ మీ చెక్ 1 lakh అండ్ అబోవ్, 2 lakh, 5 lakh వరకు కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఇక్కడ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరగడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడికి వెళ్ళాలంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్, ప్రతి మనిషి ఈ 4 దశల నుంచి 3 దశల్ని దాటుకొని 4వ దశకు వెళ్ళాలి. అప్పుడే ఆ కోరుకున్న సక్సెస్ని పొందుతావు. మరి ఇప్పుడు ఈ రోజున మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా? సెకండ్ స్టేజ్లో ఉన్నారా? థర్డ్ స్టేజ్లో ఉన్నారా? ఫోర్త్ స్టేజ్లో ఉన్నారా? మీరు కమెంట్ రూపంలో పెట్టండి. రైట్, ఫస్ట్ స్టేజ్ అంటే 1, సెకండ్ స్టేజ్ అంటే 2, థర్డ్ స్టేజ్ అంటే 3, ఫోర్త్ స్టేజ్ అంటే 4 అని కమెంట్ రూపంలో పెట్టండి. మీరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు కూడా అర్థమవుతుంది. అండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ అన్నిటికన్నా టెక్నిక్ ఏంటంటే కన్సిస్టెన్సీగా ఎంతమంది నెగిటివ్ చెప్పినా, నెగిటివ్ మాట్లాడినా, పీపుల్ వచ్చినా రాకున్నా, కొనకున్నా, బిజినెస్ చేసినా చేయకున్నా, మీటింగ్కి వచ్చినా రాకున్నా, మీరు మాత్రం ప్రతి నెల ప్రోడక్ట్ కొనాలి. మీరు ప్రతి మీటింగ్కి మీరు వెళ్ళాలి. ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉండాలి. ప్రతి డౌన్ లైన్కి హెల్ప్ చేస్తుండాలని, వాళ్ళని సక్సెస్ చేస్తుండాలి. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటే మీరు 100% ఈ ఫోర్త్ స్టేజ్కి వెళ్తారు. అక్కడ గోల్డెన్ ఫేస్ ఫ్రెండ్స్. అక్కడ మీరు అనుకున్న ప్రతిది మీకు లభిస్తుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక మీకు నెరవేరుతుంది. మీరు అనుకున్న ఆ ఇల్లు, మీరు అనుకునే ఆ కారు, మీరు అనుకున్న ఆ పెద్ద విల్లా హౌసే కావచ్చు, ఫారిన్ ట్రిప్సే కావచ్చు, గోల్డే కావచ్చు, పిల్లలకు బ్రహ్మాండమైన ఎడ్యుకేషనే కావచ్చు, మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫోర్త్ ఫేజ్లో రియలైజ్ అవుతాయి, ఫస్ట్ ఫేజ్లో కావు. రైట్, ఫస్ట్ ఫేజ్లో మొత్తం కూడా స్ట్రగుల్స్, ఇక్కడ సక్సెస్. ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నారు, మరి ఎక్కడికి వెళ్ళాలి? రైట్, ఇది మీకు చాలా మంచి క్లారిటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. హైప్ చేస్తే కొత్త ఛానల్స్, మాలాంటి కొత్త వీడియోస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. సో దానికి మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటూ, ఈ వీడియో ద్వారా మీరు మంచి నాలెడ్జ్ తీసుకున్నారని అనుకుంటున్నా. దాన్ని మీరు మీ ఫీల్డ్లో, మీ బిజినెస్లో అప్లై చేయండి, సక్సెస్ పొందండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.